మా గోపన్న ఎంత చక్కగా చేశారంటే ఉదయము ఒక గృహిణి తన వంట రూమ్లోకి వెళ్ళి ఏదైనా పని స్టార్ట్ చేస్తే గోపన్న ఇచ్చిన గిఫ్ట్తో స్టార్ట్ అయ్యి రాత్రికి మళ్ళీ ఆయన గిఫ్ట్ ద్వారానే ఒక సోంపు ప్యాకెట్గా ఏ తిన్నా అట్లా ముగింపు కూడా ఆయనతోనే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ పథకాలు ఏ విధంగా ఉండంటే ఒక పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి చచ్చిపోయిన మనిషి వరకు ఇలా అనేక రకాలుగా మేము పథకాలు ఇచ్చాం. వీళ్ళు ఏం పథకాలు ఇచ్చారండి, ఒక బస్ పథకం పెట్టారు, అది చేప పట్టడానికి ఎరేసినట్టుగా ఉంది. ఆ బస్ పథకంలో కూడా అనేకమైన లోపాలు ఉన్నాయి. కాలేజీ స్టూడెంట్స్ రాడ్ పట్టుకొని వేలాడుతున్నారు, అవసరం లేని గృహిణీలు లోపల కూర్చొని ప్రయాణం చేస్తున్నారు, రోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక పెద్ద మనుషులు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ బస్ ఎక్కాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కలేని పరిస్థితి ఉంది. కాబట్టి వృద్ధులకి స్టూడెంట్స్కి ఇచ్చి ఉంటే ఉపయోగకరంగా ఉండేది, మహిళకి ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు.